ఈరోజు తిరుపతి పట్టణంలో ఇద్దరు ధన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక సామాన్యమైనటువంటి నాయకుడిగా కింద స్థాయి నుండి 35 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్లో, ఏఐటీసీ ప్రజా సంఘాల్లో, ఉపసంఘాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యి ఉన్నాను. నన్ను ఈరోజు సిపిఐ అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసీకే పార్టీ, ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థి కంకి కొడవలు నిలబెట్టారు. మేము ఈ 3 రోజుల్లో దాదాపుగా జీవపాల ప్రాంతంలో తిరిగితే అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అక్కడ మేము క్యాన్వాసింగ్ ప్రారంభించాము. అదేవిధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ గ్రూప్ మీటింగ్లు వేసుకొని ఈ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ఈవేళ తిరుపతి పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఈ తిరుపతి పట్టణంలో దాదాపుగా ఈ 35-40 సంవత్సరాలుగా వేలాది మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇంటి స్థలాలు ఇచ్చాం, కార్మిక సంఘాలకు అండగా నిలబడ్డాం, అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి తిరుపతి పట్టణ అభివృద్ధికి సాటు వెలిసినటువంటి జెండా ఏమైనా ఉందంటే ఎర్ర జెండాలు తప్ప వేరే పార్టీలు ఏమీ లేవు. కాబట్టి ఈరోజు ఒక సామాన్యమైనటువంటి ప్రజలుగా, సామాన్యుడిగా కంకి కొడవలు గుర్తు మీద సిపిఐ ఇండియా కూటమి అభ్యర్థిగా నేను నిలబడ్డాను. ఈ ధన రాజకీయాలు కావాలన్నా, లేకపోతే పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంకి కొడవలకు ఓటేస్తారు, ప్రజలను ఆలోచించమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు 2019 గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో అధికారం వచ్చింది, బీజేపీ 2014లో వచ్చింది. ఆ రోజు 470 రూపాయలు 2014లో సిలిండర్ ఉన్నదాన్ని ఈరోజు 1200 రూపాయలు తీసుకునే ఘనత ఎవరికైనా ఉందంటే కేంద్రంలో బీజేపీ, ఈ రాష్ట్రంలో పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 2019 నుండి అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలకు మాత్రమే ఈవేళ ఈ ధరలు పెంచడానికి అనుకూలంగా వచ్చింది. ఈవేళ 2019 నుండి ఈ రోజుటి వరకు నిత్యావసర సరుకులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ధర మొత్తం కూడా ఈరోజు పప్పు ధరలు కావచ్చు, నూనె ధరలు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 160 రూపాయలు పైబడి పలుకుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు 60-70 రూపాయలు ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు 112 రూపాయలు పలుకుతూ ఉంది. డీజిల్ 102 రూపాయలు పలుకుతా, 109 రూపాయలు పలుకుతూ ఉంది. ఇవాళ గ్యాస్ ధర 1200 రూపాయలు పైబడి ఈరోజు గ్యాస్ ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. 7 సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీల పేరుతో 120 రూపాయలు, 130 రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లుని ఈవేళ దాదాపుగా 7 సార్లు పెంచి 700 నుండి 1000 రూపాయలు చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇంటి పన్ను పెంచారు. ఇక్కడ తిరుపతి పట్టణంలో చెత్త పన్ను పెంచారు. కానీ ఇప్పుడు చూస్తే అభివృద్ధి మొత్తం కూడా మేము అని చెప్తా ఉన్నారు. తిరుపతి అవుట్కట్లో మొత్తం కూడా అభివృద్ధి చేసినా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అభివృద్ధిని మేము ఎక్కడ వ్యతిరేకించడం లేదు. కానీ ఈవేళ మురికి వాళ్ళు కనీసం చింతచేళ్ళటువంటి ప్రాంతాల్లో, లేకపోతే డిఆర్ మాల్ కానటువంటి ప్రాంతాల్లో, లేదా పల్లెటేట దిగినటువంటి ప్రాంతాల్లో, లేదా భవాన్ నగర్ లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో, జోకాన్ మారుమరువులో సందుల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, కాలువలు, సైడ్ కాలువలు, మరుగుదొడ్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈవేళ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ ఆలోచించండి, కమ్యూనిస్ట్ పార్టీ అధికారం తెప్పించండి, కమ్యూనిస్ట్ పార్టీని ఎమ్మెల్యేగా మీరు గెలిపించండి. ఈ తిరుపతి పట్టణ ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ తాగునీటి సౌకర్యం కొరత లేకుండా పరిష్కారం చేస్తాం, ఇంటి పన్ను పెంచకుండా చేస్తాం, చెత్త పన్ను పూర్తిగా రద్దు చేస్తాం. అదే పద్ధతిలో ఈ సంబంధించినటువంటి ఈ తిరుపతి టౌన్లో ఎక్కడైతే రోడ్స్ మంచి చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మేము పూనుకుంటాం. ఈవేళ తిరుపతిలో పార్కింగ్ సమస్య విపరీతంగా ఉంది. మల్టీనేషనల్ పార్కింగ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలతో కొట్టాడగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉండేది ఒక సిపిఐ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంది, వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంది. ప్రభుత్వాలతో అసెంబ్లీలో కొట్లాడి, అసెంబ్లీతో మాట్లాడి, అసెంబ్లీలో చర్చించి తిరుపతి పట్టణ అభివృద్ధికి పాల్గొంటుతాం.
ఆ తిరుపతి పట్టణం అభివృద్ధి కావాలంటే తిరుపతిలో పేద కుటుంబం నుండి వచ్చినటువంటి సిపిఐ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుపై ఓటేసి రేపు 17వ తారీఖు జరిగేటువంటి పోలింగ్లో గెలిపించాలని చెప్పేసి ఈరోజు ధన రాజకీయాలను మొత్తం కూడా ఒక ఆయన చిత్తూరు నుండి వచ్చాడు, ఆయన మూటలు డబ్బు తెచ్చుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన మూటలు డబ్బులు పంచుతున్నారు. కాబట్టి ధన రాజకీయాలను దూరం చేసి పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి, ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కంకి కొడవల పైన ఓటేసి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.